ఖరీఫ్ ధాన్యం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలలో అమ్మిన రైతులకు ఇవ్వవలసిన రవాణా హమాలీ ఛార్జీలు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం అన్ని భవన్లో జరిగిన రైతులు కౌలు రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ధాన్యం అమ్మి నెలలో గడుస్తున్నా కూడా రవాణా హమాలీ ఛార్జీలు చెల్లించకపోవడం వలన అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తుఫాను కారణంగా ఖరీఫ్ సాగు నష్టాల రైతులకు నష్టాలను మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కౌలు రైతులకు చెల్లించవలసిన రవాణా హమాలీ ఛార్జీల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. మొంతా తుఫాను నష్టపరిహారాలు వెంటనే అందించాలని కోరారు. కృష్ణా డెల్టా పరిధిలో ఏలూరు మండలంలో సుంకరివారితోట వెంకటాపురం ప్రాంతాలలో ఆక్రమణలకు గురైన పంట కాలువలను వెంటనే బాగు చేయించాలని, ఆక్రమణలు తొలగించాలని కోరారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం 20,000 రూపాయలు తక్షణమే అందించాలన్నారు. రైతాంగ సమస్యలపై ఈ నెల 23న ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ధర్నాలో కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో చిన్ని పోతురాజు, బైరెడ్డి లక్ష్మణరావు, చిన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంటే మొన్న సార్వా సంబంధించిన ధాన్యం రైతులందరూ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్మడం జరిగింది. అయితే దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల పైగా ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ధాన్యం తోలిన రైతులకి మేము వెంటనే 24 గంటల్లో డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. అయితే మంచి విషయమే, మేము అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ధాన్యం తోలిన రైతులకి రవాణా ఛార్జీలు కానీ అట్లాగే హమాలీ ఛార్జీలు కానీ ఈ రెండు కూడా మేము వెంటనే చెల్లిస్తామని కూడా చెప్పారు. మరి ఇంతవరకు ధాన్యం తోలి చాలా కాలం అయిపోతా ఉంది, 2 నెలల పైగా దాటిపోయింది. ఇవాళ ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు ఖరీఫ్ సంబంధించిన ప్రక్రియను కూడా ముగించింది. మరి ఇట్లాంటి సమయంలో కూడా ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ముగిసినా సరే ఇంతవరకు రైతులకి రవాణా ఛార్జీలు కానీ హమాలీ ఛార్జీలు కానీ చెల్లించిన పరిస్థితి ఉన్నది. ఇవాళ రవాణా ఛార్జీలు చూస్తే కోట్ల పైన బకాయిలు ఉన్నాయి, హమాలీ ఛార్జీలు కూడా కోట్లపై బకాయిలు ఉన్నాయి. మరి ఇంతవరకు హమాలీ ఛార్జీలు రవాణా ఛార్జీలు ఎందుకు చెల్లించలేదు రైతులకు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా హమాలీ ఛార్జీలు రవాణా ఛార్జీలు వెంటనే రైతులకి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఒకవైపేమో మన దిగుబడులు తగ్గిపోయి రైతు నష్టపోయాడు, ప్రధానంగా కౌలు రైతు మరింతగా నష్టపోయాడు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు సకాలంలో డబ్బులు ఇచ్చిన రైతుకి ఉపయోగం లేదు. రైతుకి మాత్రం మొన్న గడిచిన ఖరీఫ్లో తుఫాను వల్ల నష్టాలు జరిగినాయి తప్ప లాభం ఎక్కడ మేలు జరగలేదు. దిగుబడి తగ్గిపోయిన పరిస్థితి ఉన్నది. నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి కూడా ఇంతవరకు రైతులకి నష్టపరిహారం కూడా చెల్లించలేదు. మరి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ రైతులకు అందలేదు, కౌలు రైతులకు అందలేదు, పేద రైతులకు అందలేదు. మరి నష్టాలు పరిహారాలు కూడా రైతులకు అందని పరిస్థితున్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ నష్టపోయిన రైతులు ఇబ్బంది పడుతున్న క్రమంలో కనీసం రైతులకు ఇవ్వాల్సిన రవాణా ఛార్జీలు కానీ హమాలీ ఛార్జీలు కూడా చెల్లించకపోవడం చాలా దారుణం అని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో వెంటనే సివిల్ సప్లై అధికారులు స్పందించి ఇవాళ రైతులకు ఇవ్వాల్సిన రవాణా ఛార్జీలు అట్లాగే హమాలీ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వెంటనే దానికి సంబంధించి నిధులు విడుదల చేసి రైతులకు వెంటనే చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి వెంటనే చర్యలు తీసుకోకపోతే కనుక రేపు సోమవారం కలెక్టరేట్ ముందు కూడా ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దీంతో పాటు ఇవాళ కృష్ణా డెల్టా పరిధిలో ప్రధానంగా సుంకరవారితోట అట్లాగే వెంకటాపురం ఈ ప్రాంతాల పరిధిలో ఏవైతే పోనంగి ఈ ప్రాంతాల పరిధిలో ఉన్న కృష్ణా డెల్టా పంట కాలువలన్నీ కూడా ఆక్రమణకు గురయ్యి ఇవాళ కనీసం నీళ్లు శివారి ప్రాంత భూములకు వెళ్ళేలాగా అవకాశం లేకపోవడం వల్ల కూడా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే తమ పంట పొలాలకి సాగునీరు సక్రమంగా రావాలంటే కాలువలు బాగుండాలి. మరి కాలువలు ఆక్రమణకు గురైపోయి వంతులను కట్టేసి వాటి మీద ఇళ్ళు కానీ ఇతర కట్టడాలు కట్టేసినా సరే ఇరిగేషన్ అధికారులు దున్నపోతు మీద వర్షం పడినట్టు వ్యవహరిస్తున్నారు తప్ప ఈ ఆక్రమణను తొలగించే విధంగా చర్యలు తీసుకోవడం లేదు. మరి పంట కాలంలో